హాయ్ డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మనం అటామిక్ స్ట్రక్చర్ సినాప్సిస్ చూసాం. సో నెక్స్ట్ పీవైక్యూస్ చూడండి. ఏపీ సెట్ ఇది టీఎస్ అనమాట. టీఎస్ స్టేట్లో పీవైక్యూస్. ఫస్ట్ వన్ చూడండి. ద రేడియస్ ఆఫ్ ది థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ atom ఈజ్ ఆర్ పికోమీటర్స్. The radius of the third orbit of hydrogen atom is r picometers. The radius of second orbit of He plus ion is. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫస్ట్ రేడియస్ ఫార్ములా తెలియాలి. రేడియస్ ఫార్ములా ఏంటి? 0.529 ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్ యాంగ్స్ట్రామ్స్. 0.529 ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్ యాంగ్స్ట్రామ్స్. సో ఇప్పుడు మనకి రేడియస్ ఆఫ్ ది థర్డ్ ఆర్బిట్ అంటే R3 ఆఫ్ హైడ్రోజన్ atom ఈజ్ R అన్నారు. అంటే 0.529 ఇంటూ థర్డ్ ఆర్బిట్. థర్డ్ ఆర్బిట్ అంటే ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూ ఇండికేట్స్ ఆర్బిట్ నెంబర్. సో 3 స్క్వేర్ బై జెడ్. జెడ్ మీన్స్ హైడ్రోజన్ ఐటమ్కి జెడ్ వాల్యూ 1. సో దట్ ఈక్వల్ టు R3 అంటే ఎంత ఇచ్చారు? రేడియస్ R. సో R ఈజ్ ఈక్వల్ టు 0.529 ఇంటూ 9. సో ఇది మనకి ఆర్ వాల్యూ, రేడియస్ ఆఫ్ ది థర్డ్ ఆర్బిట్ వచ్చింది. సో నెక్స్ట్ ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ చూడండి. సెకండ్ కండిషన్లో ద రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ He plus ion. He plus ionic క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో 0.529 ఇంటూ ఎన్ స్క్వేర్ సెకండ్ ఆర్బిట్ అంటే 2 స్క్వేర్ బై జెడ్ ఫర్ He plus ion. హీలియంకి అటామిక్ నెంబర్ జెడ్ వాల్యూ ఎంత? హీలియం అటామిక్ నెంబర్ 2. సో దట్ ఈక్వల్ టు 2 4లో 2 టైమ్స్ కదా. 2 in 0.529 ఇంటూ 4/2 అంటే 2. సో ఇది R2. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయమన్నది R2 ఇన్ R. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే R2/R ఈక్వల్ టు 0.529 ఇంటూ 2 బై 0.529 ఇంటూ 9. 0.529 ఇంటూ 9. సో 0.529 క్యాన్సిల్, 2/9 అంటే R2 ఈజ్ ఈక్వల్ టు 2/9 R. సో ఆన్సర్ ఏమవుతుంది? 2/9 R. చాలా ఈజీ. ఫస్ట్ వాడు ఇచ్చింది నోట్ చేసాం, తర్వాత R2 క్యాలిక్యులేట్ చేసాం, డివైడ్ చేసాం, ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద ఇంపాసిబుల్ క్వాంటమ్ నెంబర్ సెట్ ఫర్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో ఇంపాసిబుల్ కానిది ఏది? వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఎన్ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? షెల్ నెంబర్ ఆర్ ఆర్బిట్ నెంబర్. ఎల్ వాల్యూ అజిముతాల క్వాంటమ్ నెంబర్. అంటే L = 0 అయితే ఎస్, L = 1 అయితే పి, L = 2 అయితే డి, L = 3 అయితే ఎఫ్. నెక్స్ట్ ఎం వాల్యూస్ డిపెండింగ్ అపాన్ ఎల్. ఎస్ వాల్యూస్ స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ ప్లస్ ఆఫ్ ఆర్ మైనస్ ఆఫ్, ఏది ఇచ్చినా కరెక్టే. ఇప్పుడు ఇంపాసిబుల్ క్వాంటమ్ నెంబర్స్ సెట్ అన్నారు. అంటే N = 2 కదా. సో ఇది ఎలా రాయొచ్చు? 2 ఎల్ వాల్యూ 0 అంటే ఎస్ 2s. N = 2, L = 1. సో దీన్ని బేస్ చేసుకుని ఈజీగా మనం చెప్పొచ్చు. N = 2 అంటే షెల్ నెంబర్ 2. L = 1. L = 1 అయితే P. N = 3. L = 3. L = 0 S 1 P 2 D 3 F అంటే 3F. సో నెక్స్ట్ L = 4. N = 4. L = 2. L = 2 అంటే D. మనకి ఫస్ట్ షెల్లో ఓన్లీ ఎస్ ఆర్బిటాలే ఉంటుంది, అంటే 1s. సెకండ్ షెల్ ఓన్లీ 2 ఆర్బిటాల్స్ ఉంటాయి, 2s 2p. థర్డ్ షెల్లో 3s 3p 3dనే ఉంటాయి. ఫోర్త్ షెల్లో 4s 4p 4d 4f ఉంటాయి. సో ఇప్పుడు థర్డ్ షెల్లో మనకి 3s 3p 3d ఓన్లీ పాసిబుల్ బట్ నాట్ 3f. సో ఇట్ ఈజ్ రాంగ్. సో ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఆన్సర్ ఏమవుతున్నప్పుడు సి. వెరీ ఈజీ. మీకు అర్థమైతే చాలా 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 ఈజీ. ఫ్రమ్ ద ఫాలోయింగ్ విచ్ సెట్ ఈజ్ పాసిబుల్? సేమ్ మోడల్. సో N = 1. N = 1 అంటే 1. L = 0. L = 0 అంటే ఎస్ 1s. N = 1. L = 1. 1 L = 1 అంటే P. N = 3. అగైన్ L = 1. L = 1 అంటే P. N = 3. నెక్స్ట్ L = 3 అంటే L = 3 అంటే ఏం రాసాం? ఎఫ్. సో 3F.
ఫస్ట్ వీటిలో చూడండి, వీటిని కంపేర్ చేయకుండా వీటిలో ఇంపాసిబుల్ అయింది ఏది? 1p ఉండదు, ఫస్ట్ సెల్లో S ఒకటే ఉంటుంది, 3f ఉండదు. సో ఇవి రెండు కాదు, అంటే 2 ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 1s 3p ఎగ్జిస్ట్ అవుతాయి కదా, ఎగ్జిస్ట్ అవుతాయి. ఇవి రెండు కరెక్ట్ అయినప్పుడు నెక్స్ట్ m వాల్యూస్ చూడాలి. ms either మైనస్ ఆఫ్ ఆర్ ప్లస్ ఆఫ్, కరెక్టే. ms ప్లస్ ఆఫ్ ఆర్ మైనస్ ఆఫ్, కరెక్టే. ఇప్పుడు ఇవి రెండు చూడండి. ఇఫ్ l వాల్యూ ఈజ్ 0, the ml values are minus L2 plus L including 0. అంటే minus 0 2 plus 0 including 0 అంటే 0. ml వాల్యూ మనకి ఇక్కడ ml వాల్యూ ఎంత 0 ఉండాలి, కానీ ఇక్కడ ఎంత ఇచ్చారు? ml వాల్యూ +1 ఇచ్చారు. సో ఇది రాంగ్ కదా. ఇక్కడ l వాల్యూ 1 అంటే ml వాల్యూస్ ఏమవుతాయి? -1 0 +1 అవుతాయి. ఇక్కడ ml వాల్యూస్ -1 0 +1. సో -1 ఇచ్చినా 0 ఇచ్చినా +1 ఇచ్చినా ఇక్కడ ml కరెక్టే. mlలో -1 ఇచ్చినా 0 ఇచ్చినా +1 ఇచ్చినా కరెక్టే. సో ఇది అసలు రాంగ్ కదా, ఇది తీసేయండి పక్కన. నెక్స్ట్ 3p l = 1 అంటే ml = -1 0 +1. సో -1 ఇచ్చినా 0 ఇచ్చినా +1 ఇచ్చినా కరెక్టే. సో ఇది కరెక్టేగా, అంటే మనకి ఏది ఇది రాంగ్ అవుతుంది. సో థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. అర్థమైంది కదా. ml అనేది l 0 అయితే ml వాల్యూ 0నే అవుతుంది. బికాజ్ ml వాల్యూస్ ఆర్ -L2 plus L ఇంక్లూడింగ్ 0. l వాల్యూస్ 0 ఉంటే ml వాల్యూస్ ఏమొస్తాయి? 0నే వస్తాయి. అదే 1 ఉందనుకోండి, -1 0 +1, అప్పుడు ఏది ఇచ్చినా కరెక్టే. సో చూడండి, నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ మెటల్ ఈజ్ 10⁻15 సెకండ్ ఇన్వర్స్. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే μ0 ఈజ్ ఈక్వల్ టు 10⁻15 సెకండ్ ఇన్వర్స్. ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్స్ వెన్ ద మెటల్ ఈజ్ మేడ్ టు స్ట్రైక్ విత్ రేడియేషన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఆల్రెడీ మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ద ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ వెన్ ద ఇన్సిడెంట్ సూటబుల్ ఇన్సిడెంట్ లైట్ ఈజ్ హిట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది మెటల్. సో ఆ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్స్ ఏంటి? 1.5 × 10⁻15 ఒకటి, 2 × 10⁻15 సెకండ్ ఇన్వర్స్ ఒకటి, 2 ఇచ్చారు. సో ఈ రేషియో క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇప్పుడు మనకి ఫార్ములా hμ ఈజ్ ఈక్వల్ టు hμ0 ప్లస్ KE. KE కదా మనకు కావాలి. KE ఈజ్ ఈక్వల్ టు hμ మైనస్ hμ0. సో KE ఈజ్ ఈక్వల్ టు h కామన్ తీసామనుకోండి, μ మైనస్ μ0. ఇప్పుడు KE1 ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ KE1, సెకండ్ కైనెటిక్ ఎనర్జీ KE2 అనుకోండి. అప్పుడు KE1/KE2 ఈజ్ ఈక్వల్ టు h క్యాన్సిల్ అవుతుంది, ఇది బై అది. అప్పుడు μ మైనస్ μ0 బై μ మైనస్, ఇక్కడ μ ఏంటి? ఫ్రీక్వెన్సీస్ ఇన్సిడెంట్ లైట్, ఇది μ1 మైనస్ μ0 బై μ2 మైనస్ μ0. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం KE1/KE2 రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. సో KE1/KE2 ఈక్వల్ టు μ1 మైనస్ μ0. μ1 ఎంత? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత? μ0 10⁻15. ఫస్ట్ μ1, ఇది ఫస్ట్ది, ఇది μ1. ఇది సెకండ్ వన్, ఇది μ2. సో μ1 అంటే 1.5 × 10⁻15 మైనస్ μ0, ఇది μ0. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే μ0 అంటే 10⁻15 బై 2 × 10⁻15 మైనస్ 10⁻15. సో రెండిట్లో 10⁻15 కామన్ తీయండి. అప్పుడు 1.5 మైనస్ 1, 10⁻15 కామన్ తీయండి, 2 మైనస్ 1. సో 10⁻15 క్యాన్సిల్ అయితే 1.5 మైనస్ 1 అంటే 0.5, 2 మైనస్ 1 1, 0.5 అంటే 1/2. అంటే KE1/KE2 రేషియో, KE1/KE2 రేషియో ఈజ్ ఈక్వల్ టు 1:2. సో ఆన్సర్ ఏమవుతుంది? బి. మీకు ఈ ఫార్ములా తెలిస్తే చేయడం ఈజీ, అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫార్ములా తెలియాలి. నెక్స్ట్ వన్, వేవ్ లెంగ్త్ ఆఫ్ H+ అయాన్ విత్ కైనెటిక్ ఎనర్జీ 1.65 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఈజ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇచ్చారు. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్, మాస్, కైనెటిక్ ఎనర్జీ
రిలేషన్ ఏంటి, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా ల్యాండా ఈక్వల్ టు h/mv. సో కైనెటిక్ ఎనర్జీ ఇచ్చారనుకోండి, h/√2m ఇంటూ KE, √2m ఇంటూ KE. సో ల్యాండా కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి. హెచ్ వాల్యూ ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్ బై √2 ఇంటూ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఎంత ఇచ్చారు, 1.672 ఇంటూ 10⁻⁻27 కిలోగ్రామ్స్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ 1.65. క్యాలిక్యులేట్ చేస్తే నియర్లీ మనకి 0.22 యాంగ్స్ట్రామ్స్ వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని మనం నానోమీటర్స్లో కన్వర్ట్ చేసాం అనుకోండి, 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 10⁻⁻8 సెంటీమీటర్స్. సో దీన్ని మనం 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻7 సెంటీమీటర్స్ కదా. సో అప్పుడు 0.022 ఇంటూ 10⁻⁻9 సెంటీమీటర్స్. సో 0.022 నానోమీటర్స్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. సో ఇది క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. What is the approximate angular momentum in joule seconds of electron in hydrogen atom in its ground state? Angular momentum of an electron. సో యాంగులర్ మొమెంటం అంటే మీకు బోర్స్ థియరీలో చదువుతారు కదా. సో ఫార్ములా ఏంటి, MVR ఈజ్ ఈక్వల్ టు NH/2π. MVR ఈజ్ ఈక్వల్ టు NH/2π యాంగులర్ మొమెంటం. సో దట్ ఈక్వల్ టు NH/2π. ఇక్కడ N మీన్స్ హైడ్రోజన్ ఐటమ్ ఇన్ ఇట్స్ గ్రౌండ్ స్టేట్ అన్నారు, అంటే N వాల్యూ 1 ఇంటూ జౌల్స్లో కదా అడిగింది. సో 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్ బై 2 ఇంటూ π అంటే 3.14 అంటే 6.625 ఇంటూ 10⁻⁻34 బై 6.18. సో ఇది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 1 టైం, అంటే 1.0 సంథింగ్ ఇంటూ 10⁻0 సంథింగ్ ఇంటూ 10⁻⁻34లో వస్తుంది చూడండి ఆన్సర్. ఇది ఇక్కడ నాకు తెలిసి ఇది 37. ఇక్కడ 1.0 ఇంటూ 10⁻⁻34 అంటే దీన్ని మనం 1000తో మల్టిప్లై చేసాం అనుకోండి. 1000తో మల్టిప్లై చేస్తే 1000 ఇంటూ 10⁻�34 అంటే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, 10⁻⁻37 అంటే 1000 ఇంటూ 10⁻⁻37 అంటే నియర్లీ వాల్యూ 1055 ఇంటూ 10⁻⁻37. నెక్స్ట్ వన్ చూడండి. ద ఎనర్జీ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఐటమ్ ఈస్ -5.45 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ Li+2? అసలు మీకు ఇది అవసరం లేదు, సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఐటమ్ వాల్యూ. యాక్చువల్గా మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -2.18 ఇంటూ 10⁻⁻18 జౌల్ పర్ ఐటమ్. డైరెక్ట్ ఫార్ములా ఇది. మీకు డిఫరెంట్ ఫార్ములాస్ చెప్పా, ఎనర్జీ జౌల్స్లో ఎలా, ఎలక్ట్రాన్ వోల్ట్స్లో, కిలో క్యాలరీస్లో, కిలో జౌల్స్లో. సో -2.18 ఇంటూ 10⁻⁻18 ఇంటూ Z²/N² ఎలక్ట్రాన్ జౌల్ పర్ ఐటమ్. సో -2.18 ఇంటూ 10⁻⁻18 ఇంటూ Z² అంటే లిథియం. సో క్యాలిక్యులేట్ చేయాలి, ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ Li+2 కాబట్టి లిథియం అటామిక్ నెంబర్ 3² బై N² మీన్స్ ఫస్ట్ ఆర్బిట్, సో 1² 1. సో 9 వస్తుంది. 9 ఇంటూ 2.18, 9 ఇంటూ 2.18 అంటే నియర్లీ 18 ఇంటూ 10⁻⁻18 వస్తుంది. 18 అంటే 19, 19 ఇంటూ 10⁻19 ఇంటూ 10⁻18, 19 ఇంటూ 10⁻18. 19 ఎక్కడ లేదుగా. సో 1.9 ఇంటూ 10 కింద రాశారనుకోండి, అప్పుడు 1.9 ఇంటూ 10⁻−1 అంటే 1.9 ఇంటూ 10⁻−17. సో 1.9 ఇంటూ 10⁻−17 ఎక్కడ ఉంది? సో ఆప్షన్ బి. జస్ట్ 3² అంటే 9, 9 ఇంటూ 2 18 ఇంటూ ఇది ఇంకా మల్టిప్లై చేస్తాం అనుకోండి,
19లో వస్తుంది ఆన్సర్. 19 × 10⁻18ని మనం 1.9 × 10⁻17గా కన్వర్ట్ చేసాం అంతే. అప్రాక్సిమేట్ వాల్యూస్ చేస్తే ఈజీగా క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ n+l వాల్యూస్ ఈక్వల్ టు 3, 4 and 5 ఇన్ అన్ ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 24 ఆర్ రెస్పెక్టివ్లీ. అటామిక్ నెంబర్ Z ఈక్వల్ టు 24 అంటే క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5. యాక్చువల్గా 4s2 3d4. దీనికి ఎనామలస్ బిహేవియర్ ఉంటుంది. సో అన్ని హాఫ్ ఫీల్డ్ ఉంటే స్టేబుల్ కాబట్టి 4sలో ఉన్న 1 ఎలక్ట్రాన్ 3dలోకి జంప్ అయ్యి మనకి 4s1 3d5 హాఫ్ ఫీల్డ్, ఆర్ హాఫ్ ఫీల్డ్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో టు అటైన్ స్టెబిలిటీ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ 4s to 3d. సో అందుచేత ఇక్కడ 4s1 3d5. ఇప్పుడు n+l వాల్యూ ఈక్వల్ టు 3 అవ్వాలండి. n+l వాల్యూ 3 ఎక్కడ అవుతుందో చూడండి. n వాల్యూ దీనికి చూడండి 1s2కి, n వాల్యూ 1, l వాల్యూ sకి 0. సో n+l వాల్యూ 1 అవుతుంది. సో ఇది కాదు. ఇప్పుడు ఇది తీసుకోండి 2s2, n వాల్యూ 2, l వాల్యూ ఫర్ s 0 అంటే n+l వాల్యూ 2 + 0 అంటే 2. సో ఇది కూడా కాదు. 2p6కి రాస్తున్నా. n వాల్యూ 2, l వాల్యూ pకి 1 అంటే 2 + 1, n+l వాల్యూ 3. 3sకి n వాల్యూ 3, l వాల్యూ 0. సో n+l ఈజ్ ఈక్వల్ టు 3. సో నెక్స్ట్ 3p, n వాల్యూ 3, l వాల్యూ 1 అంటే n+l వాల్యూ 4. ఇక్కడ n+l వాల్యూ 3, ఇక్కడ n+l వాల్యూ 3. 4s, n వాల్యూ 4, s వాల్యూ 0 అంటే n+l వాల్యూ 4. 3dకి n వాల్యూ 3, l వాల్యూ d అంటే 2. సో n+l వాల్యూ 5. సారీ n+l వాల్యూ 5గా. ఇప్పుడు n+l వాల్యూ 3, 4, 5 అయ్యేవి టోటల్గా ఏమేమి ఉన్నాయో చెప్తాడు. 3 అయ్యేవి ఏమున్నాయి చూడండి n+l వాల్యూస్. n+l వాల్యూస్ ఇది 3నే. సో నెక్స్ట్ ఇది n+l వాల్యూ 3నే. ఇంకెక్కడైనా ఉంది n+l వాల్యూ 3? లేవుగా. సో అంటే n+l వాల్యూ 3 అయ్యేవి ఏమేమి ఉన్నాయి? 2p6 3s2 అంటే టోటల్ 8 ఉన్నాయి. 8 ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్లో. సో 8 అయితే C అయి ఉండొచ్చు లేదా D అయి ఉండొచ్చు. సో 8. నెక్స్ట్ అంటే n+l వాల్యూ 3 అయ్యేవి 8 ఉన్నాయి. నెక్స్ట్ n+l వాల్యూ 4 అయ్యేవి ఉన్నాయి చూడండి. ఇది n+l వాల్యూ 4. నెక్స్ట్ ఇది కూడా n+l వాల్యూ 4. అంటే ఇవి ఎన్ని ఉన్నాయి? n+l వాల్యూ 4 అయ్యేవి 3pలో 6 ఉన్నాయి, 4sలో 1 ఉన్నాయి అంటే 7 ఎలక్ట్రాన్స్. సో n+l వాల్యూ 3 అయ్యేవి 8 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఇవి 7 ఎలక్ట్రాన్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది. n+l వాల్యూ 5 అయ్యేవి ఎన్ని ఉన్నాయి? 5. సో 8, 7, 5. జస్ట్ n+l వాల్యూ 3, 4, 5 అయ్యేవి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి మనం చెప్పడమే. సో ఈజీ ఇది. ఒకసారి చూడండి మళ్ళీ అర్థమవుతుంది. ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ వెన్ ప్రజెంట్ ఇన్ n = 1, n = 2, n = 3. అంటే ఎలక్ట్రాన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఆటమ్ ఎలక్ట్రాన్ ఎనర్జీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్కడ? ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్ దగ్గర. ఇన్ ద రేషియో. వాట్ రేషియో ఎంత? ఫస్ట్ మనకి ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, ఫార్ములా ఏంటి? ఇన్ ద రేషియో అడిగారు కాబట్టి ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z²/n². ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z²/n². దీన్ని బేస్ చేసుకుని ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ అంటే 1/n² అంటే 1² దట్ ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్ అంటే Z వాల్యూ Z ఈజ్ ఈక్వల్ టు 1a. హైడ్రోజన్ ఆటమ్ కాబట్టి Z వాల్యూ 1a. సో ఆర్బిట్ నెంబరే చేంజ్ అవుతుంది. సో E2 ఈజ్ ఈక్వల్ టు 1² బై n² అంటే n²
n ఈజ్ ఈక్వల్ టు 2 కదా, సో 2 స్క్వేర్ అంటే 1/4. E3 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ బై ఫర్ థర్డ్ ఆర్బిట్ 3 స్క్వేర్ అంటే 1/9. సో ఇప్పుడు E1 ఈజ్ టు E2 ఈజ్ టు E3 ఈక్వల్ టు 1 ఈజ్ టు 1/4 ఈజ్ టు 1/9. ఎల్సిఎం 36 కదా, సో ఎల్సిఎం 36 అంటే రేషియో ఏమవుతుంది 36 ఈజ్ టు ఈ 36 అవసరం లేదు, 36 ఈజ్ టు 4 36లో 9 టైమ్స్ 9 ఈజ్ టు 4. సో 36 ఈజ్ టు 9 ఈజ్ టు 4. సో ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి. సో ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వన్. ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ లైక్ స్పీసీస్. సో ఎన్నో ఎక్స్ అడుగుతున్నారు. సో మనకి 4 ఆప్షన్స్ తీసుకుని ఈ వాల్యూ ఎంత వస్తుందో ఆ వాల్యూ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది అనమాట. ఫస్ట్ మనం ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఫస్ట్ రేడియస్ ఫార్ములా ఏంటి? Rn ఈజ్ ఈక్వల్ టు 0.529 ఇంటూ n² యాంగ్స్ట్రామ్స్. ఇది రేడియస్ ఫార్ములా. రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఈక్వల్ టు 0.529 ఇంటూ n² యాంగ్స్ట్రామ్స్. ఫార్ములాస్ రాకుండా మీరు ఏ ప్రాబ్లము చేయలేరు. ఫస్ట్ ఈ ఫార్ములాస్ నేర్చుకుంటేనే ఏ ప్రాబ్లం అయినా చేయగలరు. 0.529 ఇంటూ n² యాంగ్స్ట్రామ్స్. ఫస్ట్ బోర్ ఆర్బిట్ అంటే R1 ఈజ్ ఈక్వల్ టు 0.529 ఇంటూ ఫస్ట్ ఆర్బిట్ అంటే 1² బై జెడ్ వాల్యూ హైడ్రోజన్ 1. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 0.529 యాంగ్స్ట్రామ్స్. రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 0.529 యాంగ్స్ట్రామ్స్. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో దేనికి 0.529 యాంగ్స్ట్రామ్ వస్తుందో అప్పుడు రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ ఏటమ్, రేడియస్ ఆఫ్ దట్ అయాన్, హైడ్రోజన్ లైక్ అయాన్స్ బోత్ ఆర్ ఈక్వల్. సో టెస్ట్ చేయడమే. ఫస్ట్ ఏ చేయండి. ఆర్ లిథియం ప్లస్ కదా మనం క్యాలిక్యులేట్ చేసేది, సెకండ్ బోర్ ఆర్బిట్ అన్నాడు. సో R2 ఈజ్ ఈక్వల్ టు 0.529 ఇంటూ లిథియం అటామిక్ నెంబర్ ఫస్ట్ n² కదా, n² అంటే 4, 2² బై అంటే 4 బై జెడ్ వాల్యూ లిథియంకి 3 అంటే 4 ఇంటూ 0.529 ఇంటూ 0.529 బై 3. సో ఈ వాల్యూ ఎంత వస్తుందో చూడండి. 6, 3, 1, 21 అంటే 2.116 బై 3. సో ఈ వాల్యూ ఎంత? 705 వస్తుంది. సో ఇది ఈక్వల్ అయిందా? సో ఈక్వల్ అవ్వలేదు. సో ఇది కాదు ఆన్సర్. సో నెక్స్ట్ బి చూడండి. 3Li ప్లస్ అంటే R3 ఈజ్ ఈక్వల్ టు 0.529 ఇంటూ n² అంటే 3² అంటే 9 బై జెడ్ లిథియంకి వాల్యూ 3. 3 9లో 3 టైమ్స్ అంటే 3 ఇంటూ 0.529 ఎంత వస్తుంది? 1.587. కానీ ఎంత రావాలి మనకి? 0.529 రావాలి. సో ఇది కూడా కాదు. సో సి చెక్ చేయండి. R2 ఈజ్ ఈక్వల్ టు 0.529 ఇంటూ n² అంటే 4 బై జెడ్, బెరీలియంకి జెడ్ వాల్యూ ఎంత? 4 క్యాన్సిల్ అంటే 0.529 యాంగ్స్ట్రామ్స్. సో మనకి 0.529 యాంగ్స్ట్రామ్స్ ఎక్కడ ఈక్వల్ అయింది? 0.529 angstroms for hydrogen atom in first orbit is equal to 0.529 angstroms second orbit of beryllium plus 3n. So answer rendu same kabatti option C.